ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఒకసారి మీడియా సోదరులతో పాటు ప్రపంచం సమాజం కూడా గమనించమని కోరుతున్నాం. ఒక వ్యక్తికి మాట్లాడే స్వేచ్ఛ ఉంటుంది. మాట్లాడే స్వేచ్ఛ కొన్ని సందర్భాల్లో కొంతమందిని చూసినప్పుడు కొంచెం ఎక్సెసివ్గా ఉండొచ్చు. ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి అనే ఒక పాప గురించి, దుర్మార్గులు దుష్టులు ఒక పాపని 14 ఏళ్ల పాపని రేప్ చేస్తే గర్భం నిండా వీర్యం ఉంటే సమాజం స్పందించదా అని కేకలు వేస్తే, ఎక్కడ కేకలు వేస్తే, గుంటూరు సభలో కేకలు వేస్తే విశాఖపట్నం బీచ్ రోడ్లో కూర్చున్న వాళ్ళకి వినపడింది. ఇదే పవన్ కళ్యాణ్ మళ్ళీ నిన్న డిఎన్ఏ లేదు, పాప రేపు లేదు అని మాట్లాడాడు. ఎవరు మాట మార్చినట్టండి? ఎవరు మాట మార్చినట్టు? ఎవరు ఎలిగేషన్లు చేసినట్టు? అంటే ఉప ముఖ్యమంత్రి కాకముందు గర్భం నిండా వీర్యం ఉండి ఉప ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత మారిపోయిందా? మరి మీ మీద కేసు కట్టొద్దా? నిన్న ఢిల్లీలో నుంచి చాలా సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు మీరు. నా కొడకల్లారా అన్నది, గొంతు పిసికి చంపుతానన్నది, కర్రల రాడ్డుల కత్తుల మీరు చెప్పండి రా. ఇది మంచి లాంగ్వేజ్ అండి? ఇది అఫెన్సివ్ లాంగ్వేజ్ కాదండి? బహిరంగ సభలో 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారని చెప్పింది కరెక్ట్ స్టేట్మెంట్ అండి? ఒక మాట మాట్లాడితే మనం పబ్లిక్ గమనిస్తున్నారు, సోషల్ మీడియా గమనిస్తుంది అన్నటువంటి మినిమం కామన్ సెన్స్ ఉండాలి. రావణ్ అనేటువంటి వ్యక్తి, జడా శ్రవణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఒక కామెంట్ పాస్ చేసాం. ఎందుకు కామెంట్ పాస్ చేసాం? జడా శ్రవణ్ కుమార్ గారు, నాకు రూల్స్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవండి, ఒక వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మాత్రమే ఉంటుంది, రాజ్యాంగ బాధ్యత నాకేం లేదు. పదే పదే నన్ను పట్టుకొని ఈరోజు కూడా ఒక డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి 67 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తి, 46 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఒక వ్యక్తిని పట్టుకొని లిల్లీ పుట్టుగాడు, భూమికి జానడు ఉంటాడు, పొట్టోడు, వాడు అరకోటుగాడు, ఫుల్ కోటుగాడు, వాడు తీసేసిన మెజిస్ట్రేట్ అని పదే పదే 100 మంది మీడియా సోదరులను పెట్టుకొచ్చుకొని ప్రతి సందర్భంలో మాట్లాడుతుంటే నేను రివోల్ట్ అవునా? ఇంకోసారి నన్ను అన్నావు అంటే, లేకపోతే జీసస్ క్రైస్ట్ని పట్టుకొని 3 మేకుల దేవుడు 2 చెక్కల దేవుడు అంటే నేను అన్నా, పాత సామ్రాజ్యాన్ని కాపాడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. నువ్వు జీసస్ క్రైస్ట్ని 2 చెక్కల దేవుడు 3 మేకుల దేవుడు అనకూడదయ్యా. ఇంకోసారి అలా అన్నావంటే నీ నాలుగు కోస్తానన్నా. నువ్వు నన్ను పట్టుకొని లిల్లీ పుట్టు అని 10 సార్లు అంటుంటే, నన్ను పట్టుకొని అరకోటు ఫుల్ కోటు తీసేసిన మెజిస్ట్రేట్ అని 20 సార్లు అంటుంటే నేను అన్నాను నువ్వు పందిలాగా ఉన్నావు, కోస్తే 3 ఊళ్ళకి సరిపోతావు అన్నావు. ఇస్ దేర్ ఎనీ రాంగ్ అండి దాంట్లో? దాని మీద నా మీద కేసు పెడతారా? రావణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ప్రశ్నించమన్నాడు, ప్రశ్నించకపోతే పవన్ కళ్యాణ్ నోట్లో అని ఆఫ్ చేశాడు, ఫుల్ చేయలేదు. అది నోట్లో బెల్లంగడ్డ పెట్టుకున్నావా అంటారు సహజంగా మన ఊళ్ళలో. నోరు పెదగట్లేదు, నోట్లో ఏం పెట్టుకున్నావా అంటారు. అంటే భూతా అండి? భూతా? మీరు చెప్పండి ఒకసారి. అసంపూర్తిగా వదిలేసినటువంటి వర్డ్ అది మీ ఇష్టం వచ్చినట్టు ఫిల్ చేసుకొని అతని మీద కేసు పెట్టి స్టేషన్ తిప్పుతున్నారే, ఊరు తిప్పుతున్నారే, ప్రతి పోలీస్ స్టేషన్ చూపిస్తున్నారే. ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఏం దేశద్రోహం చేశాడు? ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్ప ఒక అరెస్ట్ చేశారు. రైట్, మీకు అధికారం ఉంది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఏం చేయాలి? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడండి జన సైనికులు? 100 మంది జన సైనికులు, 1000 మంది జన సైనికులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొడతారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొట్టి వాడిని చంపుతాము మాకు అప్పచెప్పండి అంటారా? ఇది మీరు గౌరవంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగితే మీకు హోంశాఖ మేము ఇవ్వాలా? హోంశాఖ ప్రజలు ఇవ్వాలా? మీకు 21కి 21 సీట్లు ఇచ్చింది దీనికా? అంటే ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 100 మాటలు వస్తాయి, 100 మంది విమర్శిస్తారు. నువ్వు ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాలి తప్ప నువ్వు ఈరోజు నన్ను తిట్టిన వాడి మీద ఈరోజు ఈ స్టేట్ ఎక్స్చర్ ఎంత వేస్ట్ అవుతుందండి? ఈ 4 రోజుల నుంచి రమారమి రావణ్ మీద పోలీస్ వ్యయం ఎంత వేస్ట్ చేశారు, పెట్రోల్ ఎంత ఖర్చు చేశారు, మ్యాన్ పవర్ ఎంత ఖర్చు చేశారు. రమారమి ఒక రిమాండ్కి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వీళ్ళు 50 లక్షల రూపాయలు ఈ రోజుకి 2 కోట్ల రూపాయలు కట్టి ఎవరి ధనం? అది ప్రజాధనం. మీరు ఈ ప్రజాధనం 2 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ ఈరోజు మీ పర్సనల్ ఇష్యూస్ మీద మిమ్మల్ని తిట్టినటువంటి వ్యక్తుల మీద ఖర్చు పెడతారా? ఈరోజు నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, నువ్వు చెప్పినట్టుగా నువ్వు మాట్లాడినట్టుగా ప్రశ్నిస్తే కేసులు పెట్టమంటే రేపు 2029లో నీ మీద ఏమైపోతారు? ఈరోజు రావణ్ ఇక్కడ కూర్చొని 4 రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, మళ్ళీ అతని వెనక పరిగెట్టాలి. ప్రజాస్వామ్య దేశంలో ఒక మాట ప్రశ్నించినప్పుడు ప్రశ్న సమాధానం ఉంటుంది. రఘురామకృష్ణరాజు మీద నేను రివోల్ట్ అయ్యానంటే నన్ను అన్నాడు కాబట్టి నేను రివోల్ట్ అయ్యా. దీంట్లో తప్పేంటుంది? ఒకవేళ నా మీద కేసు పెడితే నేను చట్టం ప్రకారం చూసుకుంటా. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు రావణ్ మీద జరుగుతున్నటువంటి దాడి నిజంగా గనక
జడా శ్రావణ్ కుమార్గా జై భీమ్రావ్ భారత్ పార్టీగా అతను వెనుక మేము లేకపోతే ఈరోజు రావణ్ చనిపోయేవాడు, రావణ్ని చంపేసేవాళ్ళు. నేనైతే ఒక సాయి కృష్ణ కేసులాగా రావణ్ అయిపోయేవాడు. నేను ఒకటి చెప్తా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని, కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు తుల్లో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయి కృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి భగ్నం చేయగలిగాం. మేము ఉన్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతను నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమస్యలను ప్రశ్నించండి అని రాజకీయ పార్టీలను అడిగితే ఐఎమ్ వెరీ సారీ టు సే, ఇందాక పేర్ని నాని గారి ఇంటర్వ్యూ చూశాను. రావణ్ అంట జనసేనకి వైఎస్ఆర్సీపీకి కాపులకు మధ్య గొడవ పెట్టడానికంట రావణ్ని పావుగా వాడుతున్నారంట. ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. వాట్ ఏ స్టాండ్ బై వైఎస్ఆర్సీపీ, వాట్ ఏ స్టాండ్, అబ్సల్యూట్లీ స్టాండ్. రావణ్ అంట వీళ్ళందరూ వచ్చి కొడతారంట, కాపులందరూ వచ్చి కొడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి రావణ్కి మద్దతుగా ఆయన్ని కూడా కొడితే కాపుల మధ్య గొడవ పడి వీళ్ళు జనసేనకి ఫెచ్చింగ్ చేయాలనే విషయంలో అంట రావణ్ అంట అరెస్ట్ అయినట్టు నటిస్తున్నాడంట. రావణ్ అంట తెలుగుదేశం పార్టీ జనసేన క్లచెస్లో పాముగా వాడుతున్నారంట. నేనంట వైఎస్ఆర్సీపీ అంటే నేను అడుగుతున్న పేర్ని నాని గారిని, సార్ మిమ్మల్ని కాపులు వెనకేసుకొని వచ్చి జైళ్ళ మీద పడి మీ కార్యకర్తలందరూ కూడా జనసేన కార్యకర్తలతో పోటీపడి గుద్ది కొట్టుకొని మిమ్మల్ని ఎవరు రోడ్ల మీద పడి కొట్టమని అడగటం లేదు సార్ మీ పార్టీని. నేను అడిగింది ఏంటంటే, మీరు ప్రతిపక్ష పార్టీగా మాలాంటి వాళ్లకు లేకపోతే రావణ్ లాంటి వాళ్లకు అన్యాయం జరిగినప్పుడు వచ్చి వాళ్ళకి కొంచెం సపోర్ట్గా నిలబడి మీ అధ్యక్షుడు ఖండించి అయ్యా ఇదిగో ఇలా అరెస్ట్ చేయటం తప్పు, ప్రజాస్వామ్యంలో గొంతు విప్పే వాళ్ళ మీద ఇలా అరెస్ట్ చేయటం తప్పు అని ఒక ప్రజాస్వామ్య పార్టీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. అదర్వైజ్ నేను అడగను కదా. నేను సిపిఎంని అడిగా, సిపిఐని అడిగా, రాజకీయాల్లో రిజిస్టర్డ్ పార్టీస్ని అడిగా, కలిసి వచ్చే పార్టీలను అడిగా, ప్రజాస్వామ్యవాదులను అడిగా, విద్యార్థి సంఘాలను అడిగా, యువజన సంఘాలను అడిగా, ప్రజాస్వామ్యం మీద మద్దతు ఇవ్వమని మీడియా సోదరులను అడిగా, న్యాయవాదులను అడిగా. ఇంతమందిని అడిగిన దాంట్లో భాగంగా మిమ్మల్ని అడిగానయ్యా. మీ పార్టీని ఏదో వాళ్ళ పార్టీతో గొడవలు పడి కొట్టి అక్కడున్న జనసైనికులను చంపేసేసి మీరు వాళ్ళు కొట్టుకొని మీ పార్టీకి కాపులను దూరం చేయాలనే ఉద్దేశం మాకు కానీ రావణ్కి కూడా ఏం లేదు. మీరు వస్తే ఒక దండం, రాకపోతే 2 దండాలు, నో ప్రాబ్లం. అలాంటి రావణ్ తెలుగుదేశం పార్టీ ఏజెంటు, జనసేన పార్టీ ఏజెంట్ అనే కామెంట్లు పాస్ చేయొద్దు అని నేను గౌరవ ప్రతిపక్ష పార్టీ నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేర్ఫోర్ ఫైనల్లీ నేను చెప్పేది ఏంది, రావణ్ మీద ఎన్కౌంటర్ చేయాలని ప్రయత్నం చేశారు, భగ్నం చేశాం. రావణ్ మీద కేసులు పెడుతున్నారు, ఎదుర్కొంటున్నాం. ఇంకా ఎన్ని కేసులు పెడతారో చూస్తాం. పెట్టండి, మీ దగ్గర అధికారం ఉంది, కొడుతున్నారు, కొట్టించుకుంటాం. ఒకరోజు అధికారం మారుద్ది. మేము కొట్టే దెబ్బకి మీకు ఆల్టర్నేటివ్ కూడా దొరకదు. ఎందుకు దొరకదంటే మీకు ఒకవైపే తెలుసు, నాకు 2 వైపులా తెలుసు. మీకు చట్టాన్ని ఎలా ఉల్లంఘించాలో తెలుసు, నేను చట్టాన్ని ఎలా వాడుకొని ఉల్లంఘించాలో నాకు తెలుసు. సో నాలాంటి వాడికి అధికారం వచ్చిందా, శంకరగిరి మాన్యాలు ఏ నుంచి జెడ్ వరకు మీ కార్యకర్తలు సర్దుకోవాల్సిందే. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, లా అండ్ ఆర్డర్ని చాలా గొప్పగా పాటిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతున్నా, ఇంతటితో ఆపేయండి. సిగ్గుపోతుంది ప్రజల్లో మీ దగ్గర, మీ మీద సిగ్గుపడుతుంది. ఈవెన్ ఇంట్లో వంట చేసుకునే మహిళలు చర్చించుకుంటున్నారండి. ఏంది పని పాట లేదా ఏంటి, కోర్టు బెయిలీటు ఏంటి, ఈ అరెస్టులు ఏంటి, ఈ తలకాయ నొప్పి ఏంటి, ఏంది అని సిగ్గుపోయి పరువు పోతుందండి మీ పార్టీకి. మీ కూటమికి పరువు పోతుంది. 164 సీట్లు ఇచ్చింది దీనిక. సిగ్గుపోయి అందరు మిమ్మల్ని చర్చించుకుంటున్నారు, సిగ్గు పోస్తున్నారు మీ మకాన. దయచేసి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టండి.
చట్టం ప్రకారం ఆయనకి ఏమైనా శిక్ష వేయించాలంటే ఛార్జ్ షీట్ వేయించండి. హీ విల్ ఫేస్ ది ట్రయల్. ఆయనకు 5 సంవత్సరాలు పడుతుందా 10 సంవత్సరాలు పడితే శిక్ష ఫేస్ చేస్తాడు. భవిష్యత్తులో ఏమన్నా మాట్లాడతాడు. లేదా ఈయన మీద ఇంకా చర్చ తీసుకోవాలనుకుంటే అది తీసుకోండి. ప్రజల్లో మీరే చులకనవుతారు. దాని కాన్సిక్వెన్సెస్ భవిష్యత్తులో అర్థమవుతాయి. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇస్తున్న సపోర్ట్కి అది అల్టిమేట్గా సోదరులారా నేను ఒక మాట చెప్తా. మీరు ఏ ఛానల్స్లో అయినా పనిచేయండి. అల్టిమేట్గా మీరందరూ కూడా జర్నలిస్టులు. మీరు ఏ ఛానల్లో పనిచేయండి. ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఛానల్లో ఉంటారా, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేని ఛానల్లో ఉంటారా, ఎక్కడైనా పనిచేయండి. అల్టిమేట్గా మీరు అందరూ జర్నలిస్టులు. మీ తోటి జర్నలిస్టు ఈరోజు అన్యాయంగా పోతున్నాడు. మీరు రేపొద్దున వేరే ఛానల్లో ఉన్నప్పటికీ ఈరోజు రేపు ఈ రావణ్కి జరిగిన అన్యాయం రేపు మీకు జరుగుతుంది. సో మీరు సపోర్ట్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్. ఈ 4-5 రోజుల నుంచి మీరు చేస్తున్నటువంటి కృషికి ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐఎమ్ ఎక్స్టెండింగ్ మై హార్ట్ఫుల్ విషెస్. అండ్ థ్యాంక్ గాడ్ ఈరోజు రావణ్ బయటకు వచ్చాడు. బహుశా వేరే చోటకి తీసుకెళ్లే ఉద్దేశం లేదనుకుంటా, నా పక్కకు వచ్చి నుంచున్నాడు. సో దేర్ఫోర్ మీరు రావణ్కి మళ్ళీ బెయిల్ వచ్చింది కాబట్టి మీ సోదరుణ్ణి, మీడియా సోదరుని కొంత ఎక్సెసివ్గా మాట్లాడి ఉండొచ్చేమో. దట్ ఈస్ ఆల్వేస్ అ టెంపర్మెంట్. సో ఎనివే, కోర్టు మీద పూర్తి గౌరవం ఉంది, ప్రజాస్వామ్యం మీద పూర్తి గౌరవం ఉంది. రావణ్ విల్ స్పీక్ అబౌట్. రావణ్ కూలంకుషంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి దీని గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ సపోర్టింగ్ మీ అండ్ జడ్జెస్ కూడా. అట్ ద సేమ్ టైం మా శ్రవణ్ అన్న, అసలు ఆయన లేకపోతే ఈరోజు ఈ కేసు లేదు. ఈయన గురించి కూడా సపరేట్గా నేను మాట్లాడతాను. ఒక సపరేట్ వీడియో కాదు, ప్రెస్ మీటే పెట్టి మాట్లాడతాను. విల్ మీట్ ఇన్ దట్ ప్రెస్ మీట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్.